దశాబ్ద కాలంగా మూగపోయిన కార్యాలయం ఈ మధ్య కార్యకర్తలతో కలకల్లాడుతుంది. ఎంతో మంది ఉద్దండులైన రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా శాసనాలు చేసిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవనం షర్మిల రాకతో నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంది. ఇందిరాభవన్ నుంచి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్తో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు కాంగ్రెస్ రాజకీయాలకు దిశానిర్దేశం చేసినటువంటి స్థలం ఇందిరాభవనం. ఈరోజు వందలాది మంది దగ్గర పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, మంత్రులను చేసినటువంటి ఎన్నో శాసనాలకు వేదికైనటువంటి ఇందిరాభవనం దశాబ్ద కాలంగా మూగబోయినటువంటి పరిస్థితి. పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇందిరాభవన్కు పెద్ద ఎత్తున కళ వచ్చిందని చెప్పాలి. కార్యకర్తలు పూర్తిగా కూడా ఈరోజు కార్యకర్తలు ఇందిరాభవన్లో కదం తొక్కేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికంగా వైఫల్యాలు ఇలా అనేక అంశాల పట్ల అయితే షర్మిల ప్రవర్తించే పరిస్థితి ఉంది. ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ చెవురు దేవకుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు వైఎస్ షర్మిల గారు దశాబ్ద కాలం తర్వాత అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ రావడం, ఈరోజు దశాబ్ద కాలం తర్వాత ఏదైతే ఇందిరాభవన్కు కళ వచ్చిందని కూడా కార్యకర్తల నుంచి పెద్ద జోష్ వస్తున్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ వారసురాలుగా మనం గమనించాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పుడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన మెయిన్గా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఒక ధ్యేయంతో చనిపోయే ముందు కూడా సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది. గతంలో జగన్ రెడ్డి వారసత్వాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసి ఒకసారి సక్సెస్ అయ్యాడు. ఈరోజు షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందువల్ల రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా కాంగ్రెస్ కష్టకాలంలో వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి లాగా ఆమెను ఆదరించాలని చెప్పి రాష్ట్రంలో కదిలిక, ఒక జోష్ వచ్చింది మటుకు వాస్తవం. అదేవిధంగా మా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కొంత ఉత్సాహం, హడావుడి. షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాడుగా, కాంగ్రెస్ వ్యక్తిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఆయన చేసినటువంటి కృషి, కోవూరు దగ్గర నెల్లూరు గ్రాండ్ హోటల్ దగ్గర నుంచి యువకులు, యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బైక్ ర్యాలీతో ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యమైన నాయకులందరూ కూడా. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మెయిన్గా ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమన్వయ, నియోజకవర్గ స్థాయి నాయకులతో, మండల పార్టీ అధ్యక్షులతో, ముఖ్యమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష ఇది. అయినా జిల్లాలో నుండి నలుమూలల నుంచి ఆమెను చూడాలనే ఒక ఆతృతతో ఇక్కడికి రావడం, నన్ను అడగడం, కొంత సమన్వయం పాటించండి, ముఖ్యమైన సమావేశం అయిన తర్వాత ఒకసారి బహిరంగ సభ పెడతాం తప్పకుండా నెల్లూరులో, అప్పుడు వేలాదిగా తరలి వస్తారు అని చెప్పి కొంతమంది కార్యకర్తలకి నచ్చజెప్పవలసిన పరిస్థితి వస్తుంది. షర్మిల గారికి మటుకు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి లీడర్షిప్ దొరికింది ఈరోజు మాకు అనేది ప్రజల్లోనూ కార్యకర్తల్లో నమ్మకం ఏర్పడింది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి వారసత్వం అందిపుచ్చుకొని రాజశేఖర రెడ్డి కళ ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు షర్మిల ముందుకు వస్తున్నారని, దీన్ని మేము స్వాగతిస్తున్నామని, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 46 మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా వారిని నియంత్రించేటటువంటి పరిస్థితి రావడం ఎంతో సంతోషించదగమంటూ కూడా చెవురు దేవకుమార్ రెడ్డి మనకు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, ఇందిరాభవన్ నుండి.